హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఉస్తాద్ ఈవెంట్లో కులం ప్రస్తావన, క్షమాపణలు చెప్పిన పార్థిబన్, అసలు ఏం జరిగింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. అన్న, ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్లో కులం ప్రస్తావన, పార్థిబన్ అనే క్షమాపణలు కూడా చెప్పారు. అసలు ఏం జరిగిందన్న ఆ ఈవెంట్లో? ప్రతి ఈవెంట్లో ఏదో ఒకటి రచ్చ అవ్వాలనో, ఆ ఈవెంట్ వాళ్ళ అంటే ఆ వివాదం వల్ల సినిమా ఏమన్నా వైరల్ అవ్వాలనో అనుకుంటారేంటో తెలియదు. కానీ నిన్న ఈ ఈవెంట్లో మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ నేను ఆయన పేరు చెప్పడం మర్చిపోయాను, ఈయన పేరు చెప్పడం మర్చిపోయాను. కానీ దానికి రీజన్ ఏంటంటే ఇంకా వెయిట్ చేస్తున్నాడు పెద్ద ఆయన మాట్లాడాలి కాబట్టి నేను త్వరగా విరమించుకున్నాను అని డైరెక్టర్ ఒకటి చెప్పాడు. సంతోషం, అది బాగానే ఉంది, ఆ మాత్రం పెద్ద విషయం కాదు. అందరి చదువుకుంటూ పోవాలంటే వచ్చిన ఆ 10,000 మంది పేర్లు చదువుకుంటూ పోవాలంటే తెల్లారుద్ది. కానీ నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రసంగాన్ని తొందరగా ముగించేయాలి అన్న ఆయన థాట్, బ్యూటిఫుల్ థాట్ అది. తర్వాత అంటే వీళ్ళని పలకరించుకోవచ్చు, కిందికి వచ్చి కూడా సెకండ్ ఇవ్వచ్చు, పెద్ద విషయం. అట్లా తర్వాత ఇక్కడ పార్థిబన్, ఈయనేమో ఈ సినిమాలో నేను నటించాను, అద్భుతంగా మంచి పాత్ర అని ఏమైనా చెప్పుకోవచ్చు, పర్లేదు. నేను నాయుడు కుటుంబానికి చెందిన వాడిని, ఇక్కడే పుట్టాను, మేము నాయుడుస్. తర్వాత చెన్నైలో స్థిరపడ్డాం, అందుకే నాకు తెలుగు రాదు. తర్వాత మీకు కావాలంటే నెక్స్ట్ సక్సెస్ మీట్లో మీకోసం 2-3 తెలుగు పదాలు తెచ్చి మాట్లాడతా అని అన్నాడు. సరే, సంతోషం. మూర్తి, నా పేరు అసలు పేరు మూర్తి అన్నాడు. ఇక్కడ కొంతమంది అంటే మూర్తి ఓ సామాజిక వర్గానికి చెందింది, నాయుడు ఓ సామాజిక వర్గానికి చెందింది, ఎందుకు కుల ప్రస్తావన చేస్తున్నారు, ఇప్పుడు అంత అవసరం ఏముంది అని. మేబీ ఆయనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అంత ఇదిగా పట్టించుకుంటారని మేబీ ఆయనకు తెలియకపోవచ్చు. ఓకే అని కూడా అనుకుందాం కాసేపు. తప్పుంది అనేది ఎందుకు మాట్లాడుకోవాలి, కావాలని అయితే ఎవరు చేయరు కదా. మన దగ్గర ఏంటంటే బిగ్ బాస్ విన్నరా మనోడేనా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎవరో తెలుగు అల్లుడు అంట, ఎవరు తెలుగు వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు, ఉషా చిల్పూరి మనోళ్ళేనా, అంతే. ఎవరన్నా ఆకాశానికి అంతరిక్షానికి వెళ్తే మనోళ్ళేనా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కొంతమంది అయితే నేనే చూసా, ఇప్పుడు నాతో పాటు తినే వాళ్ళే ఎక్కడ తెస్తున్నారు మీల్స్, లేదు ఇక్కడ తేండి మనోళ్ళే బాగా చేస్తారు మీల్స్, తినే ఫుడ్ లో కూడా మీల్స్ అంటే ఇంకో దగ్గర తెస్తే తినరు. ఐ డోంట్ నో పీపుల్ లైక్ అట్లా అయిపోయింది. మొన్నే మనం కోవా బన్ను విషయంలో ఏం చూసాము, ఫలానా మతమోలు చేస్తే తినొద్దు అనేది ఇంకొకరి వాదన. ఇక్కడ ఏంటంటే అందులోనూ కూడా ఆ కులం ఈ కులం అని వీళ్ళు తినకపోవడం నేను ఓకే అంట. బ్రాహ్మిన్స్ పాపం, ఎందుకంటే వాళ్ళకి ప్యూర్ వెజ్ కావాలి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉన్న రెస్టారెంట్స్ కూడా వాళ్ళు వెళ్ళరు, బికాజ్ అందులోనే 2 వండుతారేమో, వాళ్ళకి ఇష్టం లేదు కదా. ఇట్స్ ఓకేలే, అంటే నీసు ముట్టొద్దు అనుకోవడం వాళ్ళ చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా ఉన్నారు కాబట్టి ఇక మనం దాన్ని ఏమీ అనలేం. కాబట్టి లెట్ ఇట్, అనలేము, వాళ్ళ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే పలానా కులం వాళ్ళు వండడం మేము తినం అనేది నేను అసలు ఇప్పుడు బ్రాహ్మిన్స్ కూడా వెజ్ వండేవాళ్ళు నాన్ వెజ్ వండేవాళ్ళు అంటారు, కానీ ఆ కులమోడు వండితే మేము తినము, ఈ కులపోడు వండితే మేము తినమని అన్నారు ఎవరు. ఎప్పుడు చూడలే నేను ఇట్లా. బట్ పీపుల్ ఆర్ లైక్ దట్. మళ్ళీ ఇంకొకరు మేము వాళ్ళం తెలుసా అని మీసం తిప్పుతాడు, మేము వీళ్ళని తెలుసా అంటారు, మీరేమిట్లు అంటారు. ఏంటి అన్ని చండాలం కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పరువు హత్యలు కూడా దీనివల్లే తెలుసా. సీరియస్లీ పరువు హత్యలు ఏంటంటే ఈ ఒక్కొక్క కులానికి సంబంధించి అక్కడక్కడ భవన్లు ఉంటాయి తెలుసా నీకు. ఇప్పుడు ఖైరతాబాద్ దగ్గర పేరిక భవన్, అమీర్పేటలో కమ్మ సంఘం, అండ్ ఇంకో దగ్గరికి వెళ్తే గంగపుత్ర నిలయం అని అట్లా సమ్వేర్ కొన్ని ఉంటాయి. బంజారా హిల్స్ లో బంజారా భవన్ సంథింగ్ అట్లా కొన్ని ఉంటాయి. వాళ్ళు వస్తే తప్పితే వాళ్ళు ఫుడ్ పెట్టరు. ఓకే. ఇంకా అయ్యో పుణ్యక్షేత్రాలకి వెళ్తే నీకు తెలియదు, అక్కడ కూడా వాళ్ళ భవన్స్ ఉంటాయి. వాళ్ళ కులపు వాళ్ళకి వాళ్ళు అక్కడ ఫుడ్ పెడతారు. ఏంటో అలా గడిచిపోతా ఉంటది. అందులోనూ తేడాలు ఉంటాయి. ప్రతి చోట చూసా నేను, 1 కాదు 2 కాదు 100 చోట్ల చూసా. మనోళ్ళే కదా. ఇట్లాంటివి ఎంతమందిలో ఉన్నాయంటే ఇక పరువు హత్య దగ్గరికి వస్తే నీకేమో నీ తర్వాత వారసుడు నీ కొడుకు అయితే పర్లా, నీ ఇంటి పేరు కొనసాగుద్ది, నీ కులము నీ గోత్రం అన్ని కొనసాగుతూ ఉంటాయి, ఫుల్ హ్యాపీ.
మధ్యలో కూతురు వచ్చింది, అర్రే ఇంకో ఇంటికి వెళ్ళిపోయింది. మరి ఏం చేయాలి? ఆ ఇంకో ఇంటికి వెళ్ళేవాడు కూడా మన బ్లడ్ కాకపోయినా పర్లా, అట్లీస్ట్ మనం కులపోడే అనుకో, ఓకే అమ్మయ్య పర్లేదు, నా ఆస్తి నా కులంలోనే తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళేదన్న ఫీలింగ్. పొరపాటున ఇంకో కులం ఆవిడ ప్రేమించింది అనుకో, అది పెద్ద కులమా చిన్న కులమా, మళ్ళీ కులంలో కూడా పెద్ద చిన్నవి ఉంటాయి, అదా ఇదా చూడకుండా ఈ పరువు హత్యలు లేకపోతే ఇంకేవో ఇట్లా ఉంది పరిస్థితి. మనిషికి తోకలు కత్తిరించాలి అసలు యాక్చువల్గా ఇది, కానీ కొనసాగుతానే ఉంది. ఈవెన్ ఫేస్బుక్లలో మీరు నిజంగా సోషల్ మీడియాలో ఈ తోకలు కత్తిరించే హ్యాష్ ట్యాగ్ ఏదైనా ట్రెండ్ అయితే బాగుండు. ఎవడు వెనకాల పెట్టదు. అప్పుడెప్పుడో తెలుసు ఒక మంచి ఇది జరిగింది, క్రిష్ సినిమా బాలయ్యది, గౌతమి పుత్ర శాతకర్ణి వచ్చినప్పుడు పాపం అందరు వాళ్ళ అమ్మ పేర్లు పెట్టుకొని పుత్ర ఇది అని పెట్టుకునేవాళ్ళు. అట్లా ఎంత బాగుంది చూడు, అమ్మ పేరు ముందు పెట్టుకొని, లేదా పలానా గారి అబ్బాయి, ఓకే హ్యాపీ, అంతవరకు చాలా అందంగా ఉంది. మళ్ళీ దానికి ఇంకో తోక తగిలిస్తాడు. ఆ తోక తగిలిచ్చిన తర్వాత వీడికి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపే వాళ్ళందరూ కూడా ఆ తోకలోనే ఉంటారు. ఇంకో సంబంధం లేని తోకలు వీళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెట్టవు. నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ టైంలో కూడా అంతే, రాజకీయ నాయకుడు వస్తాడా, ఫస్ట్ ఏం చేస్తాడంటే ఆ కులానికి పెద్దెవరు, ఈ కులానికి పెద్దెవరు, ఈ కులానికి పెద్ద, వాళ్ళందరినీ సమావేశ పెట్టుకుంటారు. మీ ఊళ్ళో ఓట్లన్నీ నాకు, మీ ఊళ్ళో ఓట్లు అంటే వీళ్ళందరూ కూడా నీ నియోజకవర్గంలోనే కదా, నీ నియోజకవర్గంలో కూడా రాసాడు కూడా మనం న్యూస్లు చూడు, ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఇంతమంది ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంతమంది, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇంతమంది, ఇంత ఇదిగా గవర్నమెంటే సెగ్రిగేట్ చేస్తుంటే, రాజకీయ నాయకులే సెగ్రిగేట్ చేస్తుంటే ఇంకా జనాల్లో ఎందుకు ఉండదు చెప్పు? అంత ఇదిగా ప్రొజెక్ట్ చేస్తుంటే చూడు. సరే వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, బట్ ఈ తోకల వ్యవహారం అనేది మాత్రం కొంచెం సీరియస్ ఇష్యూయే. ప్రతి దాంట్లో కులం ప్రస్తావన వస్తుంది కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి ఎక్కువ చర్చ ఊకే నడుస్తూ ఉంది. కాబట్టి పలానా పార్థిబన్ అని ఆయన వచ్చి ఊరికే ఏదో చెప్పితే వీళ్ళు దాన్ని బాగా వివాదం చేస్తున్నారు, అంతే తప్పితే ఎన్ని ఆర్టికల్ చూసా. పవన్ కళ్యాణ్ సినిమాలో కుల రాక్షసులు, పవన్ కళ్యాణ్ సినిమాకి కులగజ్జి, అంత పెద్ద ఈయననే అట్లా మాట్లాడతారు స్టేజ్ పైన ఆయన ఉండగా, ఆయన కూడా దీన్ని ఖండించలేదు ఎందుకు, ఇట్లాంటి ఓహో ఆయన ఒప్పందం పెట్టుకుంది, పార్టీ ఒప్పందం పెట్టుకుంది వాళ్ళతోనే కాబట్టి ఆయన ఓకే పర్లేదులే అని కూర్చున్నాడు అని చెప్పి రాస్తున్నారు. వీళ్ళు ఇలా రాయడం బట్టి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, మనం కూడా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో మనం మాట్లాడుకోవడానికి సందర్భం ఏంటంటే వద్దు ఇలాంటి ప్రస్తావనలు తేకండి అని చెప్పేసి ఇదే, కానీ మళ్ళీ దీని కింద కూడా కామెంట్లో కొట్లాడుకుంటారు ఉంటారు చాలా మంది. అంటే అది ఆయన తెలిసి తెలియక అట్లా చెప్పుంటాడు అంటారా? లేదు, ఇప్పుడు నేనున్నానా పలానా సినిమా బాగుంది అని పలానా సినిమా నాకు నచ్చలేదు అన్నాను అనుకో, వీడు అదే అందుకే వీడికి వీళ్ళ సినిమాలే నచ్చుతాయి, అవతల వాళ్ళ సినిమాలు నచ్చవు అని చెప్పేసి కామెంట్లు వస్తాయి. ఏమో సర్లే వేయడం అని అనుకుంటాం, అంత అంతరించి ఏం చెప్తాను చెప్పు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.